అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుండి బయటపడ్డ ఒక వ్యక్తి స్వయంగా నడుచుకుంటూ అధికారుల దగ్గరకు వచ్చాడు. అంత పెద్ద ప్రమాదంలో ఈ ఒక్కడు బ్రతకడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అతడు మృత్యుంజయుడంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విమానంలో 11A సీట్ నెంబర్లో కూర్చున్న అతడు విమానం కూలిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటపడ్డాడు. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. విమానంలో ఏ ప్లేస్లో కూర్చుంటే సేఫ్ అనే చర్చ జరుగుతోంది. విమానంలో ముందు భాగంలో కూర్చుంటే సురక్షితంగా ఉంటారా, లేక వెనక కూర్చోవాలా, లేదంటే మధ్యలో సీట్ బుక్ చేసుకోవాలా, ఇలా రకరకాల డౌట్లు వినిపిస్తున్నాయి. ఫ్లైట్లో బిజినెస్ క్లాస్, ఎకానమీ అంటూ విభాగాలుగా ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్లు ఎక్కువ ధర ఉంటాయి, సౌకర్యాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎకనామిక్ క్లాస్లో టికెట్ ధర కాస్త తక్కువ ఉంటుంది. అయితే ఏ క్లాస్లో ఎక్కడ టికెట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ కూర్చుంటే సేఫ్ అనే చర్చ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తర్వాత వినిపిస్తోంది. విమానంలో వెనుక వరుసలో కూర్చోవడం అనే ఆలోచన చాలామందికి నచ్చదు. మరి ముఖ్యంగా మధ్య సీట్లో కూర్చోవడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. గత 35 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో డేటాను చూస్తే వెనక సీట్లలో కూర్చున్న ప్రయాణికుల మరణాలు తక్కువగా ఉన్నాయి. విమానం వెనక సీట్లో మరణాల రేటు 32%గా ఉంది. మధ్యలో 39%, ముందు సీట్లలో 38%గా నమోదైంది. విమానం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ప్రమాదంలో అధిక గాయాలయ్యే ప్రమాదం ఉంది. విమాన రెక్కలకు దగ్గరగా కూర్చున్న ప్రయాణికులకు మరీ ఎక్కువగా గాయాలవుతాయి. విమానం వెనక భాగంలో కూర్చున్న వారికి చాలా వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటాయని పలు నివేదికలు చెప్తున్నాయి. సో వెనక ప్రాంతంలో కూర్చున్న చాలామంది ప్రయాణికులకు ప్రమాదం జరిగినప్పుడు బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.